మొబైల్ నంబర్‌కి ఓటీపీని ఎలా పంపిస్తామో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఒక 4-5 స్టెప్స్ ఉంటాయి. ఈజీగా ఉండిద్ది. సో, మనం ఓటీపీని ఎప్పుడు డైరెక్ట్‌గా మనం కోడ్ ద్వారా సెండ్ చేయలేమనమాట. థర్డ్ పార్టీతో ఇంటిగ్రేట్ అవ్వాలి. మన వెబ్‌సైట్ గాని, మొబైల్ అప్లికేషన్‌లో యూజర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని చెప్పి ఇలా క్లిక్ చేస్తారు కదా! ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ మొబైల్ నంబర్‌ని మన బ్యాక్ ఎండ్ కోడ్‌కి పంపిస్తాం. సో, మనం ఏందంటే ఈ బయట ఎంఎస్‌జీ 91 అనేది ఇలాంటి ఒక కంపెనీ అండి. సో, ఈళ్ళు ఓటీపీస్ పంపిస్తారనమాట. మనం ఇలాంటి కంపెనీతో టై అప్ అవుతాం. వీళ్ళ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకొని మనీ పే చేసామంటే సో, వాళ్ళు మనకి ఏపీఐస్ అనే సెక్యూరిటీ కీస్ ఇస్తారు. సో, మన బ్యాక్ ఎండ్ కోడ్ నుంచి మన మొబైల్ నంబర్‌ని వాళ్ళ ఏపీఐస్‌కి పంపిస్తే ఈళ్ళు మన యూజర్‌కి ఓటీపీని పంపిస్తారనమాట. సో, మళ్ళీ యూజర్ మన వెబ్‌సైట్‌కి వచ్చేసి లేకపోతే మొబైల్ అప్లికేషన్స్‌కి వచ్చి ఓటీపీ ఎంటర్ చేసి వాలిడేట్ క్లిక్ చేస్తారు కదా! ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మళ్ళీ మన బ్యాక్ ఎండ్ ఏపీఐని కాల్ చేస్తాం. సో, మనం ఆల్రెడీ ఓటీపీ స్టోర్ చేసుకుంటాం కాబట్టి రెండిటిని కంపేర్ చేసి అవి కరెక్ట్ కాదో చెప్పేస్తాం అనమాట. అలాగే మన దగ్గర రియల్ టైమ్ ఓరియెంటెడ్ పెయిడ్ కోర్సెస్ ఉన్నాయండి. రియాక్ట్ చేసి జావా స్ప్రింగ్ బూట్ మీద ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్‌సైట్ చెక్ చేయండి. లేదంటే పైన ఉన్న నంబర్‌కి కాల్ గాని వాట్సాప్ గాని చేయండి. థాంక్ యూ అండి.